హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్స్ కిచెన్. అధిక రక్తపోటును అదుపులో ఉంచి టైప్ 2 మధుమేహం నుంచి శరీరాన్ని రక్షించి కంటి చూపును మెరుగుపరిచే దానిమ్మ గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే జ్యూస్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ జ్యూస్ని చేయడానికి నేను ఇక్కడ 2 దానిమ్మకాయలను తీసుకున్నానండి. దానిమ్మ గింజలను కూడా ఈజీగా ఎలా తీసుకోవచ్చో మీకు చూపిస్తాను. దానిమ్మకాయకి పైన ఉండే స్కిన్ని గింజలు కనిపించేంత వరకు కొద్దిగా తీసేసుకుంటూ ఉండాలి. ఇలా గింజలు కనిపించడం స్టార్ట్ అయిన తర్వాత మధ్య భాగాన్ని కూడా వీలైనంత వరకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఘాట్లు పెట్టుకోవాలి. దానిమ్మ గింజలను రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి శక్తినివ్వడం సహా కొన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చండి. దానిమ్మ తినడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది. కడుపు నొప్పి ఉన్నవారు రోజు దానిమ్మ పండు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలా తీసుకోవడం వల్ల మలబద్ధకం, డయేరియా వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. దానిమ్మ పండులోని గింజలను తీసుకోవడం కోసం కొంచెం బరువుగా ఉండే గరిటెను ఉపయోగించండి. అలాగే మధ్య భాగంలో మాత్రమే కొడితే మధ్యలోని గింజలు మాత్రమే వస్తాయి. అందుకోసం అన్ని వైపులా కూడా ప్రెషర్ ఇస్తూ గట్టిగా కొడుతూ ఉంటే 90% వరకు గింజలు మొత్తం ఈజీగానే వచ్చేస్తాయి. ఈ దానిమ్మ పండులో చాలా పోషకాలు ఉన్నాయండి. ఈ పండులో ప్రోటీన్, విటమిన్ సి, ఫైబర్, విటమిన్ కే, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. దానిమ్మ తినడం వల్ల శరీర కండరాలు బలపడి కంటి చూపు మెరుగవుతుంది. దానిమ్మ గింజలు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ల తేనెను, కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇటువంటి హెల్తీ జ్యూసులు చేసుకున్నప్పుడు పంచదార కంటే తేనెను వేసుకోవడం మంచిది. ఈ దానిమ్మ జ్యూసు కొంచెం వగరగా ఉంటుంది కాబట్టి తేనైనా పంచదారైనా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడంలో ఈ దానిమ్మ జ్యూస్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందండి. అలాగే టైప్ 2 మధుమేహం నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తుంది. సమ్మర్లో సాలిడ్ ఫుడ్స్ కన్నా లిక్విడ్స్నే ప్రిఫర్ చేస్తూ ఉంటామండి. అటువంటప్పుడు ఇటువంటి హెల్తీ జ్యూస్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.